హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వాక్యములను ఈ సమయమందు మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ప్రేరేపించి ఇలాగూ చెప్పుచున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు జాగ్రత్త పడండి అని ఇంకొక వ్యక్తిని ఉదాహరణగా గుర్తు చేస్తున్నాడు. ఆ వ్యక్తిని గురించిన సందర్భం ఇప్పుడు మనకు అప్రస్తుతం, కానీ ముందున్న మాటలు మనసుకు తీసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మనం చదివిన ఈ 2 లేఖనాలలో 3 హెచ్చరికలు మనకు కనపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోగలము. మొదటి మాట ఏమంటున్నాడంటే, అందరితో సమాధానంగానే ఉండండి. మనం ఒక చోటు నుంచి త్వరగా వెళ్ళిపోతున్నామని తెలిసిన తర్వాత అండి, పెద్దగా అటాచ్మెంట్స్ పెట్టుకోము. అవి పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. సాయంత్రం బస్సు ఉందనుకోండి, పొరుగువంతుని గొడవ పెట్టుకుంటూ కూర్చుంటావా? ఎందుకు? బస్సు వెళ్ళిపోద్దని మీకు నాకు తెలుసు, పోవాలి, ఇప్పుడు అర్జెంట్ పని ఉంది మనకి. పోనీ ఇంకో పని కూడా పెట్టుకోం. సరే, వ్యతిరేకమైన ఎందుకు, అనుకూలమైనవి కూడా పెట్టుకోము. ఎందుకంటే సమయం లేదు. సాధ్యమైనంత వరకు ఎలా ఉంటాము అని అంటే, వెళుతున్న నా ప్రయాణానికి వారు అడ్డుపడొద్దు, లేకపోతే పోతున్న నా ప్రయాణమును ఆపకుండా ఉండేటువంటి పరిస్థితులను మన చుట్టూ పెట్టుకుంటామండి. ఎక్కడి నుంచి అయినా, ఈవెన్ ఇక్కడ నుంచి మనం సిద్ధపరిచే స్థలానికి వెళ్ళిన సేమ్ స్టోరీ, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన సేమ్ థింగ్. మన మైండ్ సెట్ అంతా ఆ డే ఎలా ఉంటుంది అని అంటే, టైం లేదు, వెళ్ళిపోవాలి, ఏది అడ్డుపడొద్దు, దేంతో నేను ఆగిపోవద్దు అన్నటువంటి ఆలోచన మనం పెట్టుకుంటాం. దేవుడు కూడా మనకు అలాంటి మాట చెబుతున్నాడు ఇక్కడ. రేపటి రోజున మిమ్మల్ని ఆపేటట్టుగా పెట్టుకోకండి మీ చుట్టూన్న వాళ్ళని. ఆపుతారంటే ఆపుతారు. ఎందుకు ఆపరు చెప్పండి? ఈరోజు సోకాళ్ళు మన భౌతికమైనటువంటి ప్రయాణాలు ఆగిపోవడంలో ఎవరు రీజన్ ఉన్నారంటే, అయితే మనం ఉంటాం, లేకపోతే ఇంకొకరు ఉంటారు. ఏదో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది కదా. ఊరికే చెప్తున్నాను. ప్రభు కూడా ఏమంటున్నాడు అనంటే, మీరు నా దగ్గరికి వచ్చే మార్గంలో మిమ్మల్ని రేపు వారు పలానా వాళ్ళు మిమ్మల్ని అడ్డు చెప్పకుండా, ఆపకుండా వారితో సమాధానంగానే ఉండండి. అన్నిసార్లు మనదే పై చేయి ఉండదు ప్రియమైన వాళ్ళారా. కొన్నిసార్లు మనం నష్టపోవాల్సి వస్తుంది సమాధానంగా ఉండే చోట. పర్వాలేదు, పొండి. ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్న దగ్గర నుంచి మనతో చెప్పుకుంటూ వస్తున్న మాటే, 2000 సంవత్సరాల నుంచి ప్రభు చెప్పిన దగ్గర నుంచి, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను మీకోసం. అక్కడ మొదలైందండి ఆ మాట. అపోస్తులు అదే పట్టుకొచ్చారు, ఆదిమ సంఘం అదే పట్టుకొని వచ్చింది. తరాలు ముందుకెళ్తున్న తర్వాత అదే మాటలు పట్టుకొని మనకు చెప్పుకుంటూ వస్తున్న మాట ఏమిటంటే, మనది ఇక్కడ కాదు ఉన్నది, ఇంకొక చోటు పోతున్నాం కనుక ఇక్కడితో డిటాచ్డ్గానే ఉండండి. రెండో మాట ఏమంటున్నాడంటే, సాధ్యమైతే అందరితో పరిశుద్ధత కలిగి ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. ఏంటి ఆ మాటల అర్థం? నేను ఒకలా చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఈరోజు దేవునికి మనకు పెద్దగా డిసార్గ్యుమెంట్స్ ఏం లేవండి. 1 on 1, నీకు నాకు వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని ఏం లేవు. ఎందుకు లేవు? మన కాన్షియస్కి, మన మనస్సాక్షికి ఒక మాట చెప్పుకున్నాం. ఏ మాట చెప్పుకున్నాం అంటే, ఇక్కడ చస్తే రేపు దేవుని దగ్గర నేను ఉండాలి, ఇప్పుడు ఎవరితో బాగుంటుంది, నాకు ఆయనతో నేను మంచుకుంటే నాకే మంచిదని అనుకున్నాం. పార్షియల్గా మాట్లాడుతున్నాను. ఆయనతో మనకు పెద్ద డిస్ప్యూట్స్ ఏం లేవండి, డిసార్గ్యుమెంట్స్ లేవు. ఆయన ఏది చెప్తే అది ఒబే అవ్వాలనుకుంటున్నాం. ఒకవేళ ఏమన్నా ఒబే అవ్వకపోతే కోపం ఏం చేయటం లేదు దేవుణ్ణి. కానీ ప్రాబ్లం ఎవరితో ఉందో తెలుసా? మనతో మనకు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఉంది అని అంటే, మనం ఎవ్వరం కూడా మన మనస్సాక్షికి తెచ్చుకోవటం లేదు. రేపటి రోజున వీళ్ళతో కూడా నేను ఉంటానని అనుకోవటం లేదు ప్రియమైన వాళ్ళారా. నిజమే కదా? ఇలా సున్నితంగా అడుగుతాను, ఒక భర్త రేపు మరణించిన తర్వాత నా భార్యతోనే ఉంటానని అనుకుంటే, ఇప్పుడు మీరున్నట్టుగా మీ భార్యతో మీరు ఉండరు. తిప్పి కూడా చెప్తాను దాన్ని. ఒక భార్య నేను మరణించిన తర్వాత మళ్ళీ ఒక కాలంలో నా భర్తతో నేను ఉంటానని మీరు అనుకుంటే, ఈరోజు భార్య తన భర్తతో ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టుగా ప్రవర్తించదు. ఇక పేరెంట్స్ పిల్లలతో ఉండరు, పిల్లలు పేరెంట్స్తో ఉండరు, సంఘ విశ్వాసులతో ఉండరు, విశ్వాసులు సంఘ పాదిరితో ఉండరు. ఆబ్వియస్గా
మనం ఏమైపోయామనంటే డిటాచ్మెంటెడ్ మైండ్ సెట్తో పోతున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ మనం చదివిన లేఖనం అలా మాట్లాడటం లేదు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. మనం అది మరవకూడదండి. ఏ విషయం మరవకూడదంటే ఇక్కడ చెప్పిందే, అందరితో ఉండే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి ప్రేమ. రేపు ఇవి మనల్ని ఆపొద్దండి. కింద ఒక మాట అన్నాడు కదా, పరిశుద్ధత లేకుండా దేవుని చూస్ట అసాధ్యం కూడా, ఇంకా అంతే. ఇలా చెప్పిన తర్వాత 15వ వాక్యంలో ఈరోజు మనసుకు తెచ్చుకొని చూడవలసిన ఒక విషయం ఉన్నది. అక్కడ 15లో కూడా ఏమంటున్నాడు అని అంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త. దేవుని కృప అనేది ఏంటి? దేవుని కృప అనేది ఏంటి అంటే మన మెరిట్ కాదు ప్రియమైన వాళ్ళారా. జాగ్రత్తగా, నేను కూడా ఒకప్పుడు మెరిట్ అనుకున్నానండి. అది నాకు మన మెరిట్ అసలు కాదు. మనం ఏదో చేసి, మనం ఏదో చూపించి, మనం ఏదో కనపరిచి దేవుని మెప్పును పొందుకునేంత సీన్ మనకు లేదు. ఇంకొక వైపు చెప్పాలి అంటే, అలాంటి పై వాటికి తలొగ్గేంత బలహీనుడు కాదు దేవుడు. ఈరోజు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. నా వాక్చాతుర్యంతోనూ, లేకపోతే కొత్త సంగతితోనూ, లేకపోతే ఇంతకుముందు వినని సంగతితో మిమ్మల్ని మెప్పించాలన్న ప్రయత్నంతో నేను ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలను. నా ప్రసంగంతో నేను దేవుని ఏమాత్రం కూడా ఇంప్రెస్ చేయలేను. ఎందుకంటే ఆయన నా ఇంటెన్షన్ మొత్తం చూస్తున్నాను లోపల. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే క్లియర్గా ఉన్నది, దేవుని కృపను పొందకుండా తప్పిపోతానేమో అన్న భయం కలిగి ఉందాం మనం. ఈరోజు మన సంఘం నడిపిస్తున్న నాయకుడుగా ఒకరు కనపడుతున్నారు మనకి. మన కనుదృష్టి ఎప్పుడు కూడా, కనుదృష్టి అనగానే మన ఆలోచన వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఆయన దృష్టిలో పడాలన్నటువంటి ఆలోచనతో మనం ఉంటామండి. ఏం చేసినా ఎవ్వరు కూడా ఇక్కడ తక్కువేం కాదు. మాట్లాడేవాడిని మొదలుకొని కూర్చున్న మీ వరకు మనకు ఒకటి అప్పగిస్తారు, మీరు ఇది చేయగలరు అని మనకు ఒకటి అప్పగిస్తారు. అప్పగించాలని మీరు నేను అనుకునేది ఏమిటంటే కొంతైనా ఇంప్రెస్ చేయాలి, కొంతైనా ఇంప్రెస్ చేయాలి. మనుషులు అవుతాం ప్రియమైన వాళ్ళారా, మనుషులు బెండ్ అవుతారు. కానీ దేవుడు ఆయన కృపనిచ్చే దగ్గర ఇలాంటి వాటికి లొగ్గేవాడు కాదు ఆయన. నిజము. మరి ఎవరికి ఇస్తాడు అనంటే, ఎవరికి ఇస్తాడు అంటే ఆయన దృష్టికి నచ్చిన వరకు ఆయనకి ఇస్తాడండి. ఎంతమందిని మెచ్చుకుంటాడు, ఎంతమందిని ఆశ్రయించుకుంటాడంటే అందరినీ మెచ్చుకోగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. సంఘంలో నువ్వు ఎంతమందిని మెచ్చుకుంటావు అంటే నాకు ఫింగర్స్ మీద ఉండొచ్చు, లేకపోతే మీ చేత మెప్పు పొందిన వంతులో నేను ఉన్నానో లేదంటే నేను కూడా ఫింగర్ మీద ఉండొచ్చు ఎవరికన్నా. కానీ దేవునికి ఎంత శక్తి ఉందో తెలుసా, మనల్ని అందరినీ మెచ్చుకోగలిగేంత. అందుకోసం ఆయన కృప అందరికీ దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మెప్పుతో తీసుకునేది కాదు. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే కింద ఒక మాట అంటాడండి భక్తుడు రాస్తున్నప్పుడు, ఆయన అన్నమాట ఈరోజు మనసుకు తెచ్చుకోవాలి. 15 మళ్ళీ ఒకసారి చూడాలి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. అంటే ప్రమాదం ఉందంటే ఉందట, కోల్పోయే ప్రమాదం ఉందట. ఎలా కోల్పోతాము అన్నట్టు కింద చెప్తున్నాడు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లం ఏంటంటే తెలుసా, మనకి దేవుని కృపను పొందకుండా మనం పడిపోవడానికి, తప్పిపోవడానికి ప్రాబ్లం ఏంటంటే చేదైన వేరు మీలో మొలుస్తుందేమో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈరోజు మీ మనసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఇదే ప్రియమైన వాళ్ళారా. నిజంగానే మనలో ఏదైనా చేదు మొలిచిందా, ఏదైనా ఒక చేదైన వేరు మొలిచిందా? బాగా వినండి, ఇది వ్యక్తులకు అగెయిన్స్ట్ది కాదు, ఇది మనుషులకు అగెయిన్స్ట్ది కాదు. బోధించట ఆయనకు, నాకు ఆయన ప్రతి వారం నా గురించే చెప్తున్నాడు ఆయన. ఇక నేను ఆయన ఇష్టపడ్డం మానేస్తాను, బొత్తిగా నాకు మింగుడు పట్టడం లేదు, లేకపోతే సంఘ కాపరి ఏం అప్పగించినా నాకే అప్పగిస్తున్నాడు, ఎంత చేసినా కూడా నన్ను మెచ్చుకోవటం లేదు. ఇక నేను ఇప్పటి నుంచి ఆయన ఏం చెప్పినా కూడా ఆన్ టైంకి చేయను, అసలు పట్టించుకోను, రెస్పాన్స్ ఇవ్వను. ఇది మనుషుల పక్షాన మనకు మొలిచే చేదైన వేరు. దీంతో పెద్ద ప్రాబ్లం లేదండి, కొంతకాలం తర్వాత ఏదో ఒకటి మారిపోతుంది. కానీ సమస్య ఏంటో తెలిసి ఇక్కడ దేవునికి విరోధమైనటువంటి ఏదైనా చేదు మొలిచిందా మీలో నాలో? అసలు బిబిలికల్గా మాట్లాడుకోవాలంటేనండి, అసలు వేరు లేనందుకే ప్రభులో నుండి పడిపోతున్నాం అని చెప్పాడు విత్తవాన ఉపమానంలో ప్రభు. కొన్ని రాత్రి నెలలు పడ్డాయట, బాగా ఎండగొట్టని మాడిపోయిందట. ఎందుకు మాడిపోయిందంటే లోతైన నేల దొరకనందున వేరు లోపలికి వెళ్ళింది, వెంటనే రాయి తగిలింది, లోతుగా పాతుకోలేకపోయింది. వెంటనే అన్నాడు అక్కడ, దాని వేరు లేనందున అది ఎండిపోయింది. అసలు బిగినింగ్ నుంచే మనకు ప్రాబ్లం ఏదండి, మనం లోతుగా వాక్యంలో నాటుకోకపోవట. దేవుని వాక్యమును విన్న తర్వాత కూడా లోతుగా వాక్యంలో నాటుకోకపోవటే మన పెద్ద ప్రాబ్లం. ఇదంతా వదిలేసాం, ఇంకొక కొత్త వేరు మొలిపించుకొని తిరుగుతున్నాం మనం అంటే ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో.
నేను కూడా అందులో ఉన్నానో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు కొంత ట్రావెల్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రియమైన వాళ్ళ మొలుస్తుందా ఏంటి, దానికి ఎంత ప్రమాదం ఉందట అంటే ఆ పేరుకు మనల్ని ప్రభు కృపలో నుండి బయట పడవేయగలదట. ఏ విషయంలో అంటే ఒక విషయాన్ని సాధ్యమైతే క్లుప్తంగానే పట్టుకొని వస్తాను. మార్కు సువార్తలోనికి రండి ప్లీజ్. చాలా ముఖ్యమైన లేఖనము, మనం ధ్యానించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము, 10 కాదు 12. మార్కు సువార్త 12వ అధ్యాయము. సందర్భం ఏమిటి అనంటే, ప్రభు బోధిస్తూ సాగుతున్నప్పుడు చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది ఆయన్ని శోధించడానికి అడుగుతున్నారు, కొంతమంది వారికి ఉన్నటువంటి సందేహంలో నివృత్తి చేసుకోవడానికి అడుగుతున్నారు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వేరే సువార్తలు చూస్తున్నప్పుడు ప్రభువును శోధిస్తూ అడిగాడని లూకా సువార్తలో భక్తుడు రాస్తాడు. కానీ మార్కు సువార్తలో రాసినప్పుడు మాత్రం ఈ భక్తుడు ఎలా చెప్తాడు అని అంటే, తన ఆలోచనను మరింత స్థిరపరచుకోవడానికి అడిగాడన్నట్టుగా రాస్తాడు. విషయం ఒకటే, ప్రధానమైన ఆజ్ఞ ఏది? అక్కడేమో శోధించుచు ఒకడు అడిగాను, లూకా సువార్త 10. కానీ మార్కు సువార్త 12 చదివినప్పుడు మాత్రం పాజిటివ్ వేలో అడిగినట్టుగా కనపడుతుంది. సరే, ఈ రెండిట్లో ఏది తప్పు ఏది రైట్ అనేది నన్ను అడగని అవసరం లేదు మీరు, మనందరం, ఎందుకంటే ఒకే చోట నిలబడటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. కానీ ఈరోజు ఒక మంచి బలమైన విషయం ఇక్కడ నుంచి నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. మార్కు సువార్త 12వ అధ్యాయం జాగ్రత్తగా మీరు చూడగలిగితే 28వ వాక్యం నుంచి జాగ్రత్తగా చూద్దాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. కొంచెం నా ఇమాజినేషన్ చెప్తాను ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే, ధర్మశాస్త్రము చాలా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చే తరానికి శాస్త్రులు పరిశీలు పుట్టేశారు. పండితులు ఏం చెప్తుంటారు అని అంటే, ధర్మశాస్త్రంకు చాలా వీళ్ళ ఆలోచనతో కలిపిన ఆజ్ఞలు ఎక్కువ పట్టుకొచ్చేసారటండి. దేవుడు ఒకటి చెప్పడం, దానికి సబ్స్టిట్యూట్గా ఇంకో 10 కలపడం. మన తత్వం కూడా ఎలా ఉంటుందటంటే అండి, దేవుడు మనకు ప్రధానంగా ఇచ్చిన దాని నుంచి డివేట్ అవుతాం ప్రియమైన వాళ్ళ. మనుషుని తీసుకొచ్చి కింద పెడతారు చూసారా, వాటి మీదకి మన ఫోకస్ వెళ్తుందండి. ఎందుకు వెళ్తుందో కూడా చెప్తాను. పై ఆజ్ఞ దేవుని ఇంప్రెస్ చేయాలి, పాటిస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడు. ఆయన ఇంప్రెస్ అవుతున్నాడో లేడో మనకు అసలు తెలియదు ప్రియమైన వాళ్ళ. ఇన్విజిబుల్ కదా ఆయన. కింద కలిపారు కదా ఒక 5 అనుకుందాం. ఈ 5 ఎవరు కలిపారు? సంఘ బోధకుడు కలిపాడు, సంఘ పాదిరి కలిపాడు, లేకపోతే సంఘ స్థాపకుడు కలిపాడు, లేకపోతే మూల రాయేష్ కలిపాడు. బతుకుండొచ్చు కళ్ళ ముందు. ఇప్పుడు మనం వీటికి ఒబే అవుతున్నాం అనుకో, ఈయన ఇంప్రెస్ అవుతాడు. అంతే కదా. ఇంప్రెస్ అయ్యాడంటే ఇతని మెప్పు మనం పొందుకోవచ్చు. ఏమండి, విశ్వాసుల ధోరణి అలానే ఉంటుందండి. మనం దేవుని దగ్గర నుంచి స్లైట్గా డివేట్ అవుతాం. ఎందుకంటే కనపడటం లేదు ఆయన మెచ్చుతున్నాడా, కోప్పడుతున్నాడా, నాకేమైనా చేస్తున్నాడా, నన్ను వద్దంటున్నాడా, అంతా మనకు దూరంగానే ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వగలరు వెంటనే? సో ఎప్పుడు కూడా మనుషుల కనుదృష్టిలో పడుతుంటాం ప్రియమైన వాళ్ళారా. బహుశా అనుకుంటున్నాను, ఈ ధర్మశాస్త్రోపదేశం ఈయనొక్కడు ప్రధానమైన ఆజ్ఞ ఇది అని ఆర్గ్యుమెంట్ చేస్తుండొచ్చు. అప్పుడు మిగిలిన వాళ్ళ గుంపుతో ఆ టైంకి చాలా కొత్తవి తీసుకొచ్చి కలిపారు కదా, ఆ కలిపిన వీటికంటే ఎసెన్షియల్ అని వాళ్ళు ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుండొచ్చు. నాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి, వచ్చి ప్రభువుని అడిగాడు. ఎందుకంటే పైన ఎగ్జాంపుల్ ఒకటి జరిగింది, అరే చాలా చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఈయన, ఇది చాలా సబబుగా ఉంది. వెంటనే నాకున్న ప్రశ్న కూడా సమాధానం దొరుకుతుందని పోయి అడిగాడు. ఎందుకంటే పైన ఉన్నది ఏంటి అన్న పునరుత్థానం లేదని నమ్మే గుంపుకు వీళ్ళకు అనుకూలమైనటువంటి కౌంటర్ ఇచ్చాడు ప్రభు. ఓ ఈయన మనకు పాజిటివ్గా ఉన్నాడు, ఇప్పుడు నా ఒపీనియన్ సమర్థిస్తాడా లేడని పోయి అడుగుండొచ్చు. ముందు చెప్పాను కదా, ఇది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు థింక్ చేసింది కొంచెం ఊరికే. పోయి అడిగాడు ఆశ్చర్యకరంగా. ఇతను చెప్పిందే చెప్పాడంటే. ప్రభు కూడా అన్నాడు, ఇవే ప్రధానమైనవి. అతని మనసు చాలా ఆనందంలోనికి వెళ్ళిపోయి ఇంకొంచెం తన మనసులో ఉన్నటువంటి ఇంకొంత అభిప్రాయాన్ని వెలుగుచ్చాడు. ఆ వెలుగుచ్చిన విధానం కూడా మీరు చూడగలిగితే 31 మనం చదిగా. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన అనేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. వెంటనే 32, ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే అన్న తర్వాత అంటున్నాడు, పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుట
ఒకడు తన్ను వలె తన పొరుగు అనే ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటేను బలులన్నింటికంటేను అధికముని అతనితో చెప్పాను. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్కి చదివితే ఈ అటాచ్మెంట్ ఏముండదండి. ఈ రెండు ప్రధానమైన ఆజ్ఞలు పాటించడం వీటికంటే గొప్పవని ఏముండవు. మనం ఆ ద్వితీయోపదేశకాండం 6 చదివారు కదా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభు అయిన యెహోవా అద్వితీయుడగు ప్రభు. ఆ కాంటెక్స్ట్ చదువుతున్నప్పుడు ఇది నువ్వు పాటించాలని ఆజ్ఞగా ఇచ్చినట్టుగా కనపడుతుంది తప్ప ఇది నువ్వు పాటించడం ఇంతకంటే గొప్పది అంతకంటే గొప్పది అని కంపారిజన్ ఏం చెప్పడు. కానీ ఈ శాస్త్రికి తన మెడిటేషన్ త్రూ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఎంత బలంగా అర్థమైందంటే ఎంత గొప్ప తెలుసా ఇది, దీనికి ఓబే అవ్వటం. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించట దేవుడు పెట్టిన ఆజ్ఞలు బలులన్నిటికంటే గొప్పది అని అర్థమైంది. అప్పుడు ఆ తర్వాత వచ్చిన రిప్లై కూడా ఆయన ఇంకా చాలా బలపరిచిందండి. వెంటనే మనం చూడగలిగితే 34, అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఇంతకంటే ఏం కావాలండి విట్నెస్? ఇంతకంటే ఏం విట్నెస్ కావాలి? వచ్చేసావు, నువ్వు ఆల్మోస్ట్ వచ్చేసావు. పెద్దగా దూరంగా ఏం లేవు. మళ్ళీ నువ్వు పోరాటం చేసి చేరుకోవాల్సినంత దూరం ఏం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అండి, బాగా వినండి ప్రియమైన, ధర్మశాస్త్రం పట్టుకుని ఇంకా దూరం అవుతుంది తప్ప దగ్గర అసలు కావండి. అది చాలా ప్రాబ్లమాటిక్. అసలు సమర్థించవలసిన వెలుగు వేరుగా ఉంది. కానీ ప్రియమైన వాళ్ళ, నేను ధర్మశాస్త్రం గుండానే నేను దేవుని చేరుకోగలనంటే చాలా కష్టం అండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అంతే. దాన్ని సర్పాస్ అయ్యాడు ఒక విధంగా ఈ శాస్త్రి. ఎంత ముందుకొచ్చాడు అనంటే ఒక ఆజ్ఞను పట్టుకున్నాడు. ఆ ఆజ్ఞ తన జీవితంలో బలముగా పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న దాని విషయంలో ఎంత వెలుగు దొరికింది అతనికంటే దాంట్లో నిలబడి ఎంత అర్థం చేసుకుంటాడు. అన్ని హోమముల కంటే, బలుల కంటే ఇది గొప్పది. ప్రభు వెంటనే అప్రిషియేట్ చేశాడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు మనం సున్నితంగా మనసుకు తెచ్చుకొని ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దామంటే, దగ్గర ఉన్నామా మనం? అంతగా ఆ రాజ్యముకు దగ్గరగానే ఉన్నామా? ఆ తర్వాత ఇతను ఏమయ్యాడు, ఫాలో అయ్యాడా లేదా, ఏం ఇన్ఫర్మేషన్ లేదండి మనకి. ప్రభువును ఫాలో అయ్యాడా, వదిలిపెట్టిపోయాడా, ఏం జరిగింది తెలియదు. ఒకవేళ ఈ మిస్టరీ మనకు అర్థం కావాలి అని అంటే మళ్ళీ రేపు హెవెన్కి వెళ్తేనే తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఆయన వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మనల్ని. నువ్వు చదివింది నన్నే, ఆ రోజు మీతో మాట్లాడింది నేను, ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటే తప్ప మనకేం తెలియదు ఇక. కానీ ఈ వ్యక్తి నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చేదైన వేరు మొలిచి మనం దేవుని కృపను పొందకుండా తప్పిపోయేటువంటి ఏం జరుగుతుంది అని అంటే ఒకే ఒక విషయం చెప్తాను ప్రియమైన వాళ్ళారు, బాగా ఆలోచించవలసిన విషయం కూడా. ప్రభువుతో వెళుతున్న కొద్దీ ప్రభువును ప్రేమించే మనసు మనలో ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది ఈరోజు మనం చూసుకోవాల్సినటువంటి ఒక పరీక్ష ప్రియమైన వాళ్ళారా. అందరూ వెలుకోగానే ఉండి వింటున్నారు అనుకుంటున్నాను. నీ ముందు పెడుతున్నటువంటి పరీక్ష ఏమిటంటే, డే బై డే నేను నా ప్రభువును ప్రేమించేది పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకంటే ప్రేమించడం ఎంత గొప్పదో చెబుతున్నాడు ఈయన. ఆ చెబుతున్న విధానం కూడా ఎలా ఉందో తెలుసా? పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన బలంతో, పూర్ణమైన వివేకంతో, పూర్ణమైన ఆత్మతో నువ్వు ప్రేమించాలి. ఎందుకని ఎంత దూరం పెట్టినా పంచ వదులుతుంది. ప్రభు చెబుతున్న మాట మనకు ఏ విధంగా కనపడుతుంది అని అంటే, మనల్ని పరిపూర్ణముగా ఆయన ప్రేమించట కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇందాక మీతో అన్నాను కదా, ఒక చేదైన వేరు అని. క్రమక్రమంగా అండి, మీరు చర్చ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చర్చ్ అంటే ఇది ఒకటే కాదు, సంఘాన్ని, బయట ఉన్న సంఘాన్ని తెలియకుండానే ప్రియమైన వాళ్ళారా వ్యక్తులను ప్రేమిస్తున్నాం, దేవుని పక్క పెడుతున్నాం అండి. ప్రేమ తగ్గుతూ ఉంది. మనకున్న భయంకరమైన శోధన కూడా తెలుసు. ఎంత బాగా కనపడుతుంది. మత్తయి 24 మీరు 12 తెరిచి చదివారనుకోండి, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది, దేవుని వైపు పోవాల్సింది పోతుందటండి. యోహాను పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి చదివామనుకోండి, మనకు కొత్త అటాచ్ అవుతాయట. మనం ప్రేమించేటి దేవుని నుంచి తొలగిపోయి ఎడిపోతుంది మన ప్రేమ అంతంటే. ధనాపేక్ష, స్వార్థప్రియులు, ఒక విధంగా ధనమును ప్రేమించేవారు, ఇటు మారిపోతుంది. ఈరోజు అదే ప్రభువును వెంబడిస్తున్నాం, అదే వాక్యాల ముందు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చెక్ చేసి చూసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నిజంగానే నా ప్రేమ దేవుని వైపు చల్లారుతూ లోకం వైపు పెరుగుతుందా? చేదైన వేరు ప్రియమైన వాళ్ళారు, ఇది చేదైన వేరు. అన్నిసార్లు నేర్చుకునేటే కాదు, కొన్నిసార్లు పరీక్షించేటి కూడా వినాలి కదా మనం. ఈరోజు కొంత పరీక్షించుకునేది మన మనసులో పెట్టుకుందాం. ఏం చెప్తుంది మీ మనసు? నాకేం ఆన్సర్ చేయకండి ప్లీజ్. ఒక మూమెంట్ టైం, అవసరమైతే నిశ్శబ్దంగా కూడా ఉంటాను మాట్లాడకుండా. ఒక్క మూమెంట్ టైం తీసుకొని ఆలోచన చూడండి. వారము, నెల, సంవత్సరం
ముందుకెళ్తుంటే ప్రభువును ప్రేమించేటువంటి మనసు పెరుగుతుందా, లేకపోతే ఈ ప్రభు భారంగా అనిపించి లోకంలో నీవి ప్రేమించే మనస్సు మనకు అలవడుతుందా? ఒకసారి మీ మనసుతో ఆలోచించుకొని చూడండి. అవసరం ప్రియమైన వాళ్ళారా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనికి వస్తే కొన్ని మాటలు మనం ఎరగాలండి, ఇక్కడ తెలుసుకోవాలి మనము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. చాలా ట్రావెలింగ్ చూశారు అప్పటికి వాళ్ళు. వాళ్ళ ప్రయాణంలో దేవుడు ఎంతగా తోడొచ్చాడో, ఏమేం చేసుకుంటూ వచ్చాడో అన్నీ కళ్ళారా చూశారు. ఒక విధంగా ఇక అయిపోతుంది ఆ తరం పోవాల్సిందే. ఆ తరం పోయి ఇక కొత్త తరం రావాలి. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూసిన తరం అది వెళ్ళిపోతే వస్తున్న కొత్త తరానికి ఇప్పుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? పోతున్న తరమే చెప్పాలి, అంతే కదా. తల్లిదండ్రులుగా మీరున్నారు, మీ వంత అయిపోగానే అయిపోతుందండి. మీ పిల్లలు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు. మళ్ళీ మీరు నేర్చుకున్నట్టుగా వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓపెన్గా చెప్పాలంటే ఉండవనే చెప్పొచ్చు. లోకం పోతున్న వైఖరి చూస్తే ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి, నేనే చెప్పాలండి. ఎప్పటిలోపు? చచ్చేలోపు, అంతే కదా. చచ్చిన తర్వాత మీరు చెప్పేది నేను చెప్పేది ఏం లేదు, ఇక నథింగ్. అందుకోసమే దేవుడు మోషే గారి ద్వారా ఇస్తున్న మాటలు మనం చదవగలిగితే బాగుంటాయి. ప్రియమైన 6వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. 4 నుంచి ఎంతగా చూపించాడు దేవుడు అని అంటే, వాళ్ళకి ఈయన లాంటోడు లేడని చూపించేశాడండి అరణ్యంలో, అంతే కదా. కానీ వరస్ట్ పార్ట్ ఏం జరుగుతుందో చెప్పుకోవాలి ప్రియమైన వాళ్ళు. మన పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మనలో చేసినవి మనకు ఎందుకో చూడలేమండి. అది ఎందుకో నాకు కూడా అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్తాను ఆ మాటని. దేవుడు మనతో ఉండి మనకు చేసినవి పొందుకుంటున్నప్పుడు ఎందుకు చూడలేమో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అడుగుతున్నాను, స్టిల్ ఐఎమ్ బెగ్గింగ్ దేవుణ్ణి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇస్రాయల్ నుంచి ఒకటి చెప్తాను. ఎంత చేశాడు అని అంటే, 40 ఏళ్ళు చినిగిపోలేదట, అరిగిపోలేదట అండి. ఎక్కడున్నాయి అవి? వాళ్ళ మీదనే ఉన్నాయి. మీరు చెప్పండి, 40 ఇయర్స్ చూడకపోవడం ఏంటి అసలు? 40 ఇయర్స్ చూడకపోవడం ఏంటి? ఇంకొకటి మీతో బాగా చెప్పనా, ఈ రెండు ఎప్పుడు సెన్సైటీ అండి. అరిగిపోయినా చినిగిపోయినా వెంటనే సెన్సైటీ కదా. ఈరోజు ఎవ్వరం కూడా బొక్కలు పడ్డ ప్యాంటో షర్ట్ వేసుకొని రాలేదు. ఎందుకు? చిరగ్గానే వెంటనే తీసి కొత్తది వేసేవాళ్ళం. తెలిసిపోతుందండి మనకి. అందరము కూడా ఆల్మోస్ట్ అంటే కండిషన్లో ఉన్న చెప్పులతోనే వచ్చాము. కింద సోలంతా అరిగిపోయి బొక్కలు పడి రోడ్డు తగులుతున్న చెప్పులు వేసుకొని ఏమైనా వచ్చామా? రాలేదు కదా. నిజమే, మీరు ఆలోచించండి. మనమంటే ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. 6 నెలలకి 3 నెలలకు జత మారుస్తున్నాం కనుక. మీరేమో కానీ నేను చాలా మారుస్తున్నాను. మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ 40 ఇయర్స్ నుంచి అవి వదలటం లేదు అని అంటే ఆలోచించాలి కదా. ఎక్కడ మిస్ అయింది? పోనీ వాళ్ళు ఏమన్నా మంచి చల్లటి వాతావరణం కింద నడిచిన వాళ్ళు అనుకుంటున్నారా? ఎడారిలో నడిచిన వాళ్ళు. ఆ ఎడారిలో నడుస్తున్నప్పుడు 40 ఏళ్ళు ఏం తొలగిపోలేదంటే, పగలు మేఘస్తంభం పోలేదు, రాత్రి అగ్నిస్తంభం పోలేదు. ఎంత ఆశ్చర్యము. ఇంతగా దగ్గరగా ఉండి నడిచిన వారు, ఇంతగా దగ్గరగా ఉండి చూసిన వారు, దేవుడు వాళ్ళతో ఉండి చేసినవి వాస్తవానికి చెప్పగలిగితే రెండో తరం మర్చిపోయిందట. యెహోవానైనను ఆయన చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టెను. అది ప్రకటన గ్రంథంలో కాదు రాయబడింది. ఎక్కడ రాయబడింది అనుకుంటున్నారు? మోషే చనిపోగానే వెంటనే బిగినైంది ఒక పుస్తకము. యెహోషువ నడిపించినంత కాలం బాగానే సాగింది. న్యాయాధిపతులను ఒక పుస్తకం లాంచ్ అవ్వగానే 2వ అధ్యాయం 10వ వాక్యం ఏముందో తెలుసా? అయిపోయింది. నేను ఒక మాట చెప్తున్నాను. మోషే బతుకున్నప్పుడు ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. మోషే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత యెహోషువ కొంతకాలం నడిపించాడు. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన ఇంకో పుస్తకంలో ఒక వాక్యం చెప్పాను. ఈ మధ్య టైం గ్యాప్ ఎంత అంటే హార్డ్లీ అండి, రాసుకోండి, మహా అంటే యెహోషువ ఆయుష్కాలం అంతే, పెద్ద సమయం కాదు. 8 నెలలు వేసుకుందామా? కష్టమే ప్రియమైన వాళ్ళారా. కానీ బతుకున్నప్పుడు మోషే చెప్తున్న మాటలు ఇప్పుడు మనం చదువుకోవాలి. 6వ అధ్యాయం 4 నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏంటి ఆ టైటిల్? అద్వితీయుడు అని అంటే వన్ అండ్ ఓన్లీ అండి. వాస్తవానికి తెలుగులో అంటే ఇక రెండోది లేదని అర్థం ప్రియమైన వాళ్ళారా. అటువంటిది రెండోది లేదు. ఇక అద్వితీయుడు అంటే ఇక రెండోది లేదు, అలాంటిది ఇంకోటి లేనే లేదు. ఈ దేవుని గురించి మోషే గారు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, మనము నమ్మి ఈరోజు నడుచుకుంటూ వెళుతున్న ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈయన అద్వితీయుడు. దాని అర్థం ఏంటంటే ఇతని వంటి ఇంకొక రెండవది లేనే లేదు. ఈయనొక్కడే అలాంటి ఆయన, ఈయనొక్కడే.
అది మైండ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చదువుదాం. అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, గవునుల మీద వాటిని వ్రాయవలను. ఇది ఒకటి నేర్చుకోవాలండి. ఇక్కడ రెండు 4 చెప్తున్నాడు డ్యూటీస్, 2 ఇంప్లిమెంటేషన్లో పెట్టారని 2 వదిలేశారండి. చెప్తాను వాటి గురించి. కానీ ప్రభు ఏమంటున్నాడు మోషే గారి ద్వారా అంటే, నిన్ను అద్వితీయ దేవుడను, నన్ను ప్రేమించాలి మీరు. ఎలాంటి దేవుడైనా, ఏ విషయంలో వన్ అండ్ ఓన్లీ అయినా, ఈయన ఏ విషయంలో మ్యాచ్లెస్గా ఉన్నాడు? స్వస్థతలు చేయడంలోనా, లేకపోతే విస్తారమైన సొత్తునివ్వడంలోనా, లేకపోతే రాజ్యాలను జయించేటట్టుగా చేయడంలోనా, లేకపోతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నడిపించే విషయంలోనా? మీరు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి తరంలో ప్రతి జనంలో వారు నమ్మినటువంటి ఏదో ఒక విశ్వాసం నడిపించుకొచ్చిన ఆనవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, జరిగాయి, చాలా సంఘటనలు జరిగాయి. మరి ఏ విషయంలో అయినా వన్ అండ్ ఓన్లీ? ఏ విషయంలో? మోరల్ వాల్యూస్ విషయంలో ప్రేమైన వాళ్ళారా. ఈయన ఏ విషయంలో అద్వితీయుడు అనంటే నీతి నైతికత విషయంలో. మోషే గారు పిలిచి ఆ జన సమూహంతో 2వసారి ఉపదేశిస్తున్నప్పుడు మనము నమ్మి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ దేవుణ్ణి ఎలా మనము ప్రేమించాలంటే, ఇక మీ పరిపూర్ణముగా మీరు ప్రేమించాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈయన ఏ విషయంలో బలవంతుడు లేకపోతే ఏ విషయంలో సాటి లేనివాడు అని అంటే, ఈయన నైతికత విషయంలో ఇతనితో సాటి అయిన దేవుడు ఎవరు లేరు. ఇక ఇందాక మీతో ఒక మాట అన్నాను కదా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న ప్రశ్న మన హృదయంలో పెట్టుకున్న పరీక్షకని ఒకసారి తీసుకోండి. ఇప్పుడు తీసుకొస్తున్న మాట ఏమిటంటే, ఎలాంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం? ఎలాంటి దేవుణ్ణి? నీకు నాకు అనుకూలంగా ఉన్న దేవుణ్ణా? నీకు నాకు సహాయం చేసే దేవుణ్ణా? నీకు నాకు ఆలోచన చెప్పే దేవుణ్ణా? నీకు నాకు ఇరుకు రాగానే ఇబ్బంది రాగానే ఆదుకునే దేవుణ్ణా? ఎలాంటి దేవుడు ఆయన? ఎలాంటి దేవుడు? ఇవన్నీ చేసినా చేయకపోయినా ఒక నీతి విషయంలో, ఒక నైతికత విషయంలో ఖచ్చితత్వం కలిగిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం. ఎందుకంటే బహుశా మన దేవుడు మనతో స్ట్రిక్ట్గా ఉంటే మనం నచ్చటం లేదేమోనండి. అందుకోసం ఈరోజు ఏ చర్చ్లో కూడా పెద్దగా స్ట్రిక్ట్గా ఏమి వినపడటం లేదు. నన్ను కూడా చాలాసార్లు అన్నాడు సంఘ కాపరి, ఇంకెన్ని రోజులు అయ్యా మమ్మల్ని బుజ్జగిస్తావు, వీని విసుకొస్తుంది మాకి. నిజం, పబ్లిక్గా ముందు కూడా చెప్పినవి ఉన్నాయి గృహ కూడికల్లో. నిజమే, చాలా పాష్గా మాట్లాడుతున్నావు అన్నప్పుడు నాకు ఇంకా సిగ్గుపడుతూ ఉంటాను. ఎప్పుడు వస్తుంది ప్రభు నాకు అది? ఎందుకంటే తెలియకుండానే ఎక్కడ మీ మెప్పును, ఎక్కడ మీ యొక్క ఆదరణను, లేకపోతే ఎక్కడ మీ యొక్క ఫాలోని నేను కోల్పోతాను, నేనే తెలియకుండానే దేవుణ్ణి కొంచెం బెండ్ చేస్తున్నానేమో మీ ఆలోచనలో. అందుకోసమే ఈ దేవుడు మాకు నచ్చాడు, ఈ దేవుడు మాకు నచ్చాడు. కానీ మనం బైబిల్లో చూస్తున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అద్వితీయ దేవుడను కనుక నువ్వు ఇప్పుడు నన్ను ప్రేమించాలి. ఎలా అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో. సోకాల్డ్ ఈరోజు లోకంలో అందరూ నమ్ముకుంటున్నటువంటి దేవుళ్ళ వల్ల నేను ఉన్నాను, నడిపిస్తున్నాను, స్వస్థతలు చేస్తున్నాను, ఆరోగ్యాలు ఇస్తున్నాను, విస్తారమైన సొత్తులు ఇస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నందుకు నన్ను ప్రేమించమని కాదు ఇక్కడ చెబుతుంది ఆయన. నేను అద్వితీయ దేవుడను గనక నన్ను ప్రేమించు. రైట్, ఈరోజు చర్చ్గా మనం మాట్లాడుకుందాం. ఏ పాయింట్ దగ్గర మాట్లాడుకుందాం అని అంటే, మనం నమ్మిన దగ్గర నుంచి మనం నమ్మిన మన దేవుడు మనకు అద్వితీయుడు కనిపించాడా? అద్వితీయుడు కనిపించాడా? చిన్నప్పుడు స్టిల్ రిమెంబర్ ప్రియమైన అలా నా క్లాస్మేట్ నా పక్కన కూర్చున్నవాడు, సేమ్ బెంచ్లో. చాలా సంవత్సరాల వరకు వాడు పుట్టలేదటండి వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళారు, మీకు చెప్పను ఎందుకంటే మీరు పోతారన్న భయం నాకు. అక్కడికి పోయారు, మొక్కుకున్నారు. ఏమని మొక్కుకున్నారు అని అంటే, వీనికి 12 ఏళ్ళు వచ్చేంతవరకు, వీడు పుట్టి 12 ఏళ్ళు వస్తే వీడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు 5 కాయిన్స్ ఏరుకొని వచ్చి అవన్నీ వీని బరువు తగ్గట్టుగా నీకు హుండీలో వేస్తామని మొక్కుకున్నారు. వాడు చెప్తా ఉండేది, స్టిల్ రిమెంబర్, మా దగ్గర 5 రూపాయలు ఉందంటే వాడు తీసుకుపోయేటాడు బిల్లా. ఎందుకంటే నాకు మొక్కు ఉంది, ఆ మొక్కు కంప్లీట్ చేయడానికి అన్ని గ్యాదర్ చేస్తున్నారు. ఈ బరువు కంప్లీట్ అవ్వగానే, నా బరువు 12 ఏళ్ళు నాకు రాగానే కథం తీసుకుపోయేస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇలాంటి దేవుడేనా మన దేవుడు? నిజంగా పుట్టాడండి, ఎక్కడో మొక్కుకున్నారు, పుట్టాడు, వానికి 12 ఏళ్ళు వచ్చాయి, 12 ఏళ్ళు రాగానే తీసుకెళ్లారు, వాడిని బరువు ఎంత ఉందో చూశారు, తీసుకుపోయి హుండీలో వేశారు. మీరు చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? అద్వితీయుడేనా? ఇలాంటి దేవుడా? ఎందుకంటే ఈరోజు చాలా ఉన్నాయండి ఇలా.
ఇలా ఈరోజు నేను అంటే అంటే మన పోషణకి మన 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 ఎదుగుదలకు సహాయం చేయదా దేవుడు అంటే, అయ్యో నేను ఇంత చిన్నది మాట్లాడటం లేదండి. ఇంత చిన్నదైతే ఆయన ఆ టైటిల్ ఎందుకు పెట్టుకోవాలి? నేను అద్వితీయుడనగు దేవుడను. నేను ప్రేమించాలనుకుంటున్న దేవుడు మన దృష్టిలో అద్వితీయ దేవుడుగానే ఉన్నాడా? వన్ అండ్ ఓన్లీనా? ఈయనొక్కడే. రెండోది అసంటది అసలు లేనే లేదు. ఎందుకంటే దేవుడు మోషే చేత మాట్లాడిస్తున్నప్పుడు అదే. ఎందుకంటే మీరు పోతున్న జనాంగం ఎంత ఫ్లరిష్ అయిన జనాంగం అని అంటే, మీరు ఇంతవరకు చూడలే అంత సమృద్ధిని చూడలే. మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది. అంత సమృద్ధిలో నడిచిన ఆ గుంపు, కొంతమంది చెట్టును పూజించిన వాళ్ళు, కొంతమంది ఇంకొక రాయిని పూజించిన వాళ్ళు, ఇంకో దాన్ని పూజించిన వాళ్ళు, అక్కడికి పోయి ఇవన్నీ పూజించినందుకే ఈ ల్యాండ్ అంతా ఇంత సస్య సమృద్ధిగా ఉందని మీరు అనుకోవద్దు. ముందే చెప్తున్నాను మీతో, నేనే అద్వితీయ దేవుడను. ఏ విషయంలో అంటే, నేను నీతిని జరిగించే విషయంలో, మొరాలిటీ విషయంలో, నైతికత విషయంలో నాలాంటి సాటి అయిన దేవుడు లేనేలేడు. మేమెప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదంటే సరే, మన దాకా సెకండ్ వస్తాను. ఒకసారి ఇశ్రాయేల్ని చూడండి. వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వందేం మాట్లాడటం లేదండి. మోషే మొదటి రోజు రాగానే మనం నమ్మిన దేవుడు అద్వితీయ దేవుడు అనేం పలకలే. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించిన తర్వాత అన్న స్టేట్మెంట్ అది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా మీరు, మనం నమ్మిన దేవుడు ఎంత బలవంతుడు. ఏమంటే నేను చెప్తున్నాను కాదు, కానీ మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి సంఖ్యాకాండం చదవాలి. ఎందుకంటే ఆ బుక్ చదవమంటున్నానంటే, అక్కడేనండి బండలో నుండి నీళ్ళు వచ్చేటువంటి కాంటెక్స్ట్. మీకు తెలుసా, ఎక్కడైనా బహుశా ఐ థింక్ ఒకే ఒక ప్లేస్లో ఉందటండి, అది ప్లేస్ నేను మళ్ళీ మర్చిపోయాను. నీళ్ళు హైట్కు ట్రావెల్ అవుతుంది ఎక్కడైనా. అసలు నీరు ఏమైనా ఉంటుంది, బైబిల్లో కూడా ఉంటుంది, నీరు పల్ల మెరుగును కిందికి వస్తాయి. కానీ మీకు తెలుసా, మోషే బండను కొట్టినప్పుడు ఆ నీళ్లు పైకి ప్రవహిస్తాయి. ప్రియమైన వాళ్ళారా, కొండెక్కుతాయి తెలుసండి. అక్కడి నుంచి స్ప్రెడ్ అయితే సమూహం అంతా తాగినట్టుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎంత మిరకిల్ అండి. కళ్ళతో చూడాలి అని అంటే స్ట్రేంజ్. బండలో నీళ్ళు వచ్చడే వింత, ఆ వచ్చిన నీళ్ళు పైకి పోవడం మరీ వింత తెలుసా. ఏమన్నా ఇలాంటి ఆనవాళ్ళు కాదు ఆయన చూపించింది. ఆకాశం నుంచి మంచు కురిసినట్టుగా మన్నా కురవడం ఏంటి, అడగగానే ఇంకోటి అంటే మళ్ళీ భౌతికమైన వాటిని ముందు పెట్టి మాత్రమే నేను మాట్లాడటం లేదు. ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు, నేను అద్వితీయ దేవుడను. పోనీ ఫరోకి న్యాయం తీర్చే విషయంలో అన్యాయంగా ఏం పట్టుకురాలేదండి. అన్యాయంగా అస్సలు పట్టుకురాలేదు. ఫరో సామ్రాజ్యమునకు ఏది చేయాలో ఆయన నిజంగా ఆయన అంటాడు కదా, నా దగ్గర ఒక త్రాసు ఉంది, నా దగ్గర ఒక మట్టపు గుండు ఉంది, దాంతో నీతి న్యాయం అలాంటి కొలత వేసి పట్టుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళ అందులో నుంచి ఆ రోజు ఒకలా ఉండొచ్చు, రేపటి రోజున తీర్పు దినమందు ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న ఫరో మొదలుకొని సామ్రాజ్యం అంతా నిలబడి దేవుని మీద ఆరోపణ చేయడానికి అసలు ఆస్కారమే లేదండి. నువ్వు ఇంత అన్యాయంగా మమ్మలను అది చేసి ఇది చేసి నీ జనాంగాన్ని అనడానికి ఆస్కారం లేదు. వారికి ఏది తూచాలో అది తూచి వాళ్ళని పట్టుకొని వచ్చాడు అక్కడి నుంచి. ఇన్ను చూపించానమాట, నేను అద్వితీయ దేవుడిని కనుక ఇప్పుడు నువ్వు ఇలా ప్రేమించాలి నన్ను. ఇప్పుడు మన దాకా వద్దాం. ప్రియమైన వాళ్ళారా, మీరు చెప్పండి, మన జీవితంలో దేవుడు ఎక్కడ అన్యాయంగా ఉన్నాడండి? పాలికార్పు గురించి మీరు చదువుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, చాలామంది సేవకులు ఏమంటుంటారంటే, భక్తుడైన యోహానుకు శిష్యుడు, రెండవ తరంగా చెప్తుంటారు, తిమోతికి శిష్యుడు అని మాట చెప్తుంటారు. ప్రియమైన వాళ్ళారా, బహుశా 84 కానీ 86 సంవత్సరాలు వచ్చేసి ఆయనకి ప్రభువును తిరస్కరించమని ఆయన ఖైదు చేసి తీసుకొని వెళ్తున్నారు. పట్టుకుపోవడానికి వచ్చిన వాళ్ళకే ఇంటికి పిలిచి భోజనం పెట్టాడటండి. మీరు భోజనం తింటూ ఉండండి, లోపు నేను ప్రార్థన చేసుకొని నేను మీతో వచ్చేస్తాను. కడుతున్నప్పుడు నన్ను ఎందుకు కడుతున్నాను, నేను మీతో వస్తాను పదండి. వచ్చారట. వచ్చిన తర్వాత ఇక ఆయనకు నియమింపబడిన శిక్ష ఏమిటంటే, కింద మంట పెట్టి తగలబెట్టండి. ఆ తగలబెడుతున్న క్రమంలో ఇక చివరి అవకాశం ఏంటంటే, నీ దేవుడు కాదు, కైసరే ప్రభు అని ఒకసారి చెప్పు, నిన్ను వదిలేస్తాం. ఆ సేవకుడు అన్నమాట ఇప్పటికీ చర్చ్ హిస్టరీలో నిలబడింది. ప్రియమైన ఆ భక్తుడు అన్నమాట ఏమిటంటే, అనుకుందాం ఒక 84 సంవత్సరాలు అనుకుంటే, ఈ 84 సంవత్సరాలలో నాతో ఏ రోజు కూడా నాకు అన్యాయం చేయని దేవుడిని నేను ఈరోజు తిరస్కరించలేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకా నేను 30లోనే ఉన్నానండి. నాకంటే ఇంకా 50-60 ఏళ్ళు పైన బతికిన వాళ్ళు కూడా అన్యాయం చేయండి దేవుడు ఆయన. ఆ మాటకు వస్తే ప్రియమైన ఈ భూమి మీద ఏ మనిషికి కూడా అన్యాయము చేయని దేవుడు, మనలో ఉన్న ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని దేవుడు.
నేను నష్టపోయాను, నేను లాభపడలేదు, నాకు కొంచెం కలిసి రాలేదు, నాకు సమయానికి కాలేదు అన్న ప్రశ్న మీరు అడిగితే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. న్యాయమును కోరుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళమేనా మనం? అసలు ఈ విషయంలో నాకు న్యాయం కావాలని కోరుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళమేనా? కాదు కదా. కాదు ప్రియమైన వాళ్ళ. అందుకోసం మేము ముందుకు నిజముగా ఈరోజు మనం ప్రేమిస్తున్న మన దేవుడు మన దృష్టిలో అద్వితీయ దేవుడుగానే ఉన్నాడా? ఎందుకంటే అలాంటి వాడిని ప్రేమించమని అడుగుతున్నాడు దేవుడు. వెంటనే కింద ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 4 సూచనలు ఏమిటి అంటే, ఒకటి ఏమంటాడంటే నీ పిల్లలకు చెప్పు అంటాడండి. రెండోది నీ ఇంటికి కట్టుకో అంటాడండి. మూడోది నీ నుదుట భాస్కంగా నువ్వు చేయాల్సినవి ఉన్నాయంటాడు. నాలుగోది కూడా ఆల్మోస్ట్ మళ్ళొకసారి చదువుతాం. 2వ వాక్యం నుంచి మళ్ళీ చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలన్నయో ఆజ్ఞలన్నయో నీ జీవితకాలమన్నింటను నువ్వు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహు అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోనవలను. ఇలా చెప్పిన తర్వాత 7లో అంటున్నాడు, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు నీ త్రోవ నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ భాస్కం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద గౌరవం మీద వాటిని వ్రాయవలను. 2 థింగ్సే జరుగుతున్నాయి, 2 జరగటం లేదండి. 2 ఏం జరుగుతున్నాయి? ఇంట్లో మీ పిల్లలు చెప్తుండొచ్చు, మీ ఇంట్లో వాల్ పోస్టర్లుగా పెట్టుకుంటుండొచ్చు. నైట్కి వచ్చిన కూడా 2-3 రిఫరెన్స్లు కనపడతాయి మీకు. ఈ 2 జరుగుతున్నాయి. 2 ఏం మిస్ అయ్యాయంటే మీరు నేను ఫాలో అవ్వడం మిస్ అయింది, మన నూతిట భాషకం వల్లే కనపడడం మిస్ అయింది. పెళ్ళికి పోయారనుకోండి, సరే క్రిస్టియన్ మ్యారేజ్ కాదు హిందూ మ్యారేజ్ పోయారనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆపదను రాశారు కనుక. ఉన్నాయి మరి 500 మంది 1000 మంది ఉన్నారండి, పెళ్ళికొడుకు అసలు గుర్తుపట్టేటట్టు లేదు. పెళ్ళికొడుకు ఎవరైనా అన్నారనుకోండి, అడగం పెద్దగా, ఎందుకు మనందరికీ తెలిసిపోయి గుర్తు కట్టుకొని కూర్చొని తిరుగుతుంటాడు. పంచ వైట్ అది పెద్ద ఏం కాదండి, ఇప్పుడు అందరూ వేసుకొని తిరుగుతున్నా. కానీ నుదుట ఒక భాస్కర్ ఒకటి ఉంటుందండి, దాన్ని చూడగానే తెలిసిపోతుంది ఆయనేనండి పెళ్ళికొడుకు. ఎలా గుర్తుపట్టాను చెప్పండి? నుదుట ఒకటి ఉంది, కనపడుతుంది. అది ఈరోజు ప్రభువును వెంబడిస్తున్నాం. మనతో కూడా నా ఆజ్ఞలు నా నీతి కట్టడలు మీ నుదుట భాసకం వలె ఉండవలను. మనం ఒక కార్యం చేస్తేనటండి, బాగా జాగ్రత్తగా, ఇది నేను చెప్పడం ఒక అన్నరుడని చెప్పబద్దున్నాను. మనం ఒక కార్యం చేస్తే దీన్ని చూసిన వాడు వీళ్ళు క్రిస్టియన్ కనుక ఇలానే చేస్తారండి అన్న అండర్స్టాండింగ్కి రావాలటండి. భాస్కంగా ఉన్నట్టు అది నిజం ప్రియమైన వాళ్ళ. సామెతలో కూడా సొలొమోను తల్లి సొలొమోనుకి అదే చెప్తుంది, నీ మెడలో కంఠహారముగా ధరించుకొనుము అంటుందండి. నేర్పించిందట, ఆయనకు అలా నేర్పించిందట బాల్యంలో వాళ్ళ తల్లి, కంఠభూషణముగా ఉండవలను. నిజంగా ఈరోజు మన ప్రతి ఆర్నమెంట్ బయట కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. మేము మెల్లో ఉన్న మేము చూడగలుగుతున్నాం. సిద్ధపరచుకునే స్థలంకి వెళ్ళిన దగ్గర కూడా ఊరికి అదే కామెంట్ వస్తూ ఉండే, ఆమె మెల్లో ఇంత పెద్దది ఉంది కానీ మమ్మల్ని ఇంత అడుగుతుంది అని చూడగలుగుతున్నామండి కొన్ని. ప్రభు కూడా అదే అంటున్నాడు ప్రియమైన వాళ్ళ, నేను అద్వితీయ దేవుడనైతే నువ్వు నన్ను ప్రేమిస్తే పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో నువ్వు నన్ను ప్రేమిస్తే నా నీతి నీకు భాషికంగా ఉంటుంది, నా నీతి నీకు కంఠభూషణంగా ఉంటుంది, నా నీతి నీ చేతికి కట్టుగా ఉంటుంది. సో అండ్ సో ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఒక చేదైన వేరు మనలో తాకిందండి. ఈ చేదైన వేరు ఎలా ఉంది అంటే, నైతికత విషయంలో ఇంత ఖచ్చితంగా ఉన్న దేవుణ్ణి మనం విసర్జించాం ప్రియమైన వాళ్ళరా. ఆయన వద్దు మనకు, ఆయన మాకు వద్దు, ఆయన అంతగా ఉంటే మేము ప్రేమించలేము. మాకు నచ్చిన ప్రభు మాకు కావాలి, మనుషులు మాకు కావాలి. కానీ ప్రభు మన నుంచి కోరుతుంది కంప్లీట్గా డిఫరెంట్ అండి. నన్ను పూర్ణ హృదయంతో మీరు ప్రేమించాలి. ఒక మాట సున్నితంగా చెప్తాను, మీరు కూడా ఆలోచించి చూడండి. అర్థం చేసుకోకుండా ఏం ప్రేమించగలుగుతామండి? అర్థం చేసుకోకుండా ఏం ప్రేమించగలుగుతాం? ఏమో నాకు అనుభవం లేదు, బట్ ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి. బట్ ఇది సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏ విషయంలోనంటే, పెళ్ళవగానే భార్యను ప్రేమించడం చాలా కష్టం అండి. ముందు చెప్పాను కదా, తప్పు ఏమైనా చెప్తే నన్ను క్షమించండి, కానీ చాలా కష్టం. ఎందుకో తెలుసా? అర్థం అవ్వరు ముందే. ఈవెన్ షిఫ్ట్ చేసుకోండి, భర్తను ప్రేమించడం కూడా కష్టం, అర్థం అవ్వరు. లైఫ్ వాళ్ళతో గడిపిన తర్వాత, సంవత్సరాలు ముందుకెళ్ళిన తర్వాత, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తప్పులు, వాళ్ళ సున్నిత తత్వాలు, వాళ్ళలో ఉన్న గంభీరము, పిరికితనము, సమస్తం ఇన్ అండ్ అవుట్ పరిచయం అవుతున్న తర్వాత అప్పుడు బిగిన్ అవుతుందండి వాళ్ళని ప్రేమించడం అంటే ఏంటో. అంతే కదా? ఏం చేంజ్ వచ్చింది? మీరు తెలుసుకున్నారు వాళ్ళని, లేకపోతే మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఇంకా బిబిలికల్ వర్డ్ చెప్తే మీరు వెరిగారు వాళ్ళని, మీ అపోజిట్ని.
మీరు ఎరిగారు. ప్రభువు కూడా అదే చెప్తున్నాడండి. ఈయన అద్వితీయ దేవుడు అని రాగానే అర్థం కాదండి ఈ దేవుడు మనకి. నాకు ఫస్ట్ 8 years పెద్ద డ్రామా ఉండే. అసలు నేను ఏ దేవుడిని ఆరాధిస్తున్నా నాకే క్లారిటీ లేదండి. ఓపెన్గా చెప్తున్నాను. మరి ఏం చేశాను అని అంటే, మనుషుల ప్రసంగాల మీద నన్ను ట్రావెల్ చేసుకున్నాను. ప్రార్థన ఉండే, బైబిల్ రీడింగ్ ఉండే, దశంభాగం ఉండే, సరే ఏదో ఒక భాగం, దశంభాగం కాకపోయినా ఏదో భాగం ఉండే, చర్చ్కి రావడం ఉండే, ఇవన్నీ జరిగి ఉండేనండి. వీటిలో ఎక్కడ కూడా నాకు క్రమం తప్పలే. కానీ ఆ జరిగిస్తున్న క్రమంలో ఏ రోజు కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, నేను నమ్మిన నా ప్రభువే అద్వితీయ ప్రభువు నాకు అర్థం కాలేదు ఎప్పుడు. చాలా టైం పట్టింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు తెలుస్తున్నాయండి ఎందుకు నిన్ను నమ్మిన నా దేవుడు యూనిక్, ఎందుకు నిన్ను నమ్మిన నా దేవుడు చాలా ప్రత్యేకము అని అంటే, ఆయన అద్వితీయుడు, నేను చూడగలుగుతున్నాను ఆయనని. ఆయనలో ఉన్నటువంటి మోరల్ చూస్తే నిజంగా ఇంకెవ్వరూ లేరు. ఆయన నైతికత దగ్గర ఎవ్వరూ సరితూగరు. ఇది అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు ప్రేమ పెరుగుతుంది ప్రియమైన వాళ్ళ. నెమ్మదిగా నా మనసు నాతో చెబుతుంది, నేను దీనికి బెండ్ అవ్వను, దానికి బెండ్ అవ్వను, ఇంకో దేవుడు నన్ను ఈడ్చుకపోతే పోయేవాడిని కాదు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, నేను నమ్మిన నా ప్రభువుకు సాటిగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. మీతో కూడా చెప్తున్నది అదే మాట ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనము ఈ దేవుని ఇంత పరిపూర్ణముగా ప్రేమించాలి అంటే, మీకు నాకేం అర్థం కావాలంటే, ఆయనని ఎరగే చోటుకి రావాలి. తెలుసుకోకుండా ఏం ప్రేమిస్తాను చెప్పండి. మీతో అన్నాను కదా, మన భౌతిక జీవితంలో ఉన్న ఒక రిలేషన్లోనూ వర్కౌట్ అవ్వటం లేదు. అది భౌతిక జీవితంలో ఉన్న ఒక రిలేషన్లోనే ఎరగకుండా ఒక్కసారి మీరు ఎరిగారనుకోండి, ఇంకా అంతే సంగతి. ఎడంగా ఉండలేరండి, ఎడంగా ఉండలేరు. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించే చోట నన్ను తెలుసుకుంటేనే నన్ను ప్రేమించగలరు. ఈవెన్ ఈ మాట కూడా చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. ఆదాము, మనకైతే తెలుగులో అవ్వను కూడినప్పుడు కయ్యను పుట్టినన్న మాట ఉంటుంది. ఇంగ్లీష్లోనైతే ఎరిగినప్పుడు అన్న అర్థంతో రాశారట. యాక్చువల్లీ మూలప్రతుల్లో అదే ఉందండి. ఎప్పుడు దేవుడు ఆదాము అవ్వములకు కయ్యన్ని ఇచ్చాడట అంటే, ఇద్దరు ఒకరినొకరు ఎరిగినప్పుడు ఇచ్చాడట అండి. అది నాకు బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళరా. లిటరల్గా తీసుకొని నేను మిమ్మల్ని బలవంతం చేయను, కానీ ఒకసారి అట్లా పర్సనల్గా ఆలోచించి మెడిటేట్ చేసి చూడండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కదా. ఆ బహుమానానికి మూమెంట్ ఏంటో తెలుసా? భర్త భార్యను ఎరిగినప్పుడు, భార్య భర్తను ఎరిగినప్పుడు. అది ఆ ఫ్లేవర్ నాకు నచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఇట్లా వర్కౌట్ అవుతుందా, ఇట్లా ఎందుకు వర్కౌట్ అవుతుందా లేదన్న దాన్ని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. బట్ ఆ బిగినింగ్ స్టేట్మెంట్ నన్ను హత్తుకుందండి. ఎందుకంటే అదే కనపడిందండి. మనం ఈ రెండు చెప్పడం చాలా కష్టం. ఎంతకాలము అంటే పండు తినకుండా మొదట సృష్టించిన సృష్టిలో వాళ్ళు ఉన్నారని చెప్పడం చాలా కష్టము. వాళ్ళు పాపంలో పడిన తర్వాత ఎంతకాలానికి కయ్యను పుట్టాడని చెప్పడం కూడా చాలా కష్టమే అండి. ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే ఇప్పుడు కన్సీవ్ అయినట్టుగా హవ్వ కన్సీవ్ అయిందని అనలేము. కానీ బిబిలికల్గా ఆ స్టేట్మెంట్ ఎట్లా రాయబడింది అని అంటే, ఒకసారి చదువుదాం ప్రియమైన వాళ్ళ. తెలుగు మీ దగ్గరికి నేను తీసుకురాలేనా మీనింగ్. 4వ అధ్యాయం 1వ వాక్యం మీరు చూడగలిగితే, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వాక్యము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని. అంటే ఎప్పుడైతే ఆదాము హవ్వను ఎరిగాడో, హవ్వ ఆదామును ఎరిగిందో, అప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడటండి. ఇది నేను మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, నిజముగా ప్రియమైన వాళ్ళరా, అదే కదా ప్రేమ, అదే కదా ప్రేమ. ఈ కపుల్ దగ్గర ప్రేమ ఏడ మాట్లాడుకుందామండి? 2వ అధ్యాయంలో ఒకరినొకరు నిందించుకున్నానేమో మాట్లాడుకున్నాను ఇంతకాలం, అంతే కదా. ఇంకో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే. ఒకరినొకరు దూరం పెట్టిందే కనపడింది. మరి ఇద్దరు ప్రేమించుకుంది ఎక్కడ? నేను అనుకుంటున్నాను 4:1 ఒకరికొకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు ప్రియమైన వాళ్ళ. సరే, ఈ చిన్న సపోర్ట్ నేను ఎందుకు తెచ్చుతున్నాను మీ మనసులోనికి అనంటే, మనం ఎరిగినప్పుడే, మనం తెలుసుకున్నప్పుడే, మనం అర్థం చేసుకున్నప్పుడే ప్రేమించగలము. దేవుడు కూడా నా దగ్గరకు వచ్చేగానే నన్ను ఈ పారామీటర్లో ఇక పరిపూర్ణంగా ప్రేమించకపోతే గెట్ అవుట్ అని అనటం లేదండి. నేను అద్వితీయ దేవుడు నన్ను అర్థమయ్యేంత వరకు మనల్ని నడిపిస్తాడు ప్రియమైన వాళ్ళ ఆయన. అప్పుడు మనల్ని అడుగుతాడు, ఇలాంటి దేవుడు నేను ఇంతకాలం నువ్వు ప్రేమించింది ఇలాంటి దేవుణ్ణేనా? ఎందుకంటే అలాంటి దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? పరలోక రాజ్యమునకు నువ్వు దూరముగా లేవు. నీవే అద్వితీయ ప్రభుడవని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా అంత మాత్రమే కాదు, నేను ప్రేమిస్తున్నప్పుడు నాకు ఎంత అర్థమైందని ఆ శాస్త్రం అన్నాడంటే, పూర్ణ హోమము కంటేను, సర్వాంగ బలుల కంటేను ఇవే గొప్పవి అని నాకు అర్థమైంది.
మీరు చూడండి ఎంత అర్థం చేసుకున్నాడో. ప్రభు కూడా మన దగ్గర పట్టుకొచ్చి అడుగుతున్న మాట అదే ప్రియమైన వాళ్ళారా. మనం ఆరాధిస్తున్నాం మన దేవుణ్ణి, మనం సేవిస్తున్నాం మన దేవుణ్ణి, ఎలా ప్రేమిస్తున్నాం, ఆయన ఎలా మనం ముందు పెట్టుకొని ప్రేమిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఒకసారి చదువుదాం ఈ మాట కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయం అవసరం ఇప్పుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మనం చదువుతున్న ఈ భాగము దినముల అంతమందున్న పరిస్థితులకు సంబంధించింది. 10వ వాక్యం నుంచి చదువుతున్నాను చూడండి, 10 నుంచి. అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుకోవడం మొదలు పెడతారు. బయట కాదు, ఇది చర్చ్లో. ప్రభు ఏమన్నాడు? ఆ దినము సమీపించుచున్న కొలది మీరు సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలన్నది దేవుని కోరిక. ఆ దినం సమీపిస్తున్న కొద్ది. దుష్టుని ప్రయత్నం ఏంటి? ఆ దినము సమీపిస్తున్న కొలది అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు నిందించుకోవాలి, ఒకరినొకరు ద్వేషించుకోవాలి, ఒకరినొకరు అప్పగించుకోవాలి. మీరు చెప్పండి, ఎవరి మినిస్ట్రీ బాగపోతుంది? ఇప్పుడు చూస్తున్నాం కదా యూట్యూబ్లో, మంచిగా సీరియస్గా ఫాలో అవుతున్నాం కదా మనం కూడా. ఎవరి మినిస్ట్రీ బాగవుతుంది చెప్పండి? దగ్గరకు వచ్చినాయి కదా దినాలు, చాలా దగ్గరకు వచ్చినాయి ప్రియమైన వాళ్ళారా, చాలా దగ్గరకు వచ్చినాయి. ఎందులో ఇండాలు చదువుతాం చెప్పండి? మనం ఎందులో ఎంటర్టైన్ అవుదాం? దేనికి సమయం కేటాయిద్దాం మనం? దేనికి? ఆ దినము సమీపించుట చూచిన కొలది దేవుడు నాకు ఒకటి చెప్పాడు, దీనికి దగ్గర ఉంటాను. ఆ దినము సమీపించిన కొలది వీడు కూడా ఒకటి చెప్పాడు, ఈ పనిలో ఉంటాను. ఏ మినిస్ట్రీ? దేవుని వైపు వద్దామంటేనండి ఏం కొంచెం కూడా అర్థం కావటం లేదు. ప్రయత్నం చేస్తే కదండి, పోయి ఆయన అడిగితే కదా, పోయి ఆయన అడిగితే కదా, నీ వాక్యం తీస్తున్నాను ప్రభు, చదువుతున్నాను, నాకు అర్థం కావటం లేదు. అడిగితే కదా, అడిగితే చదవాల్సి వస్తుందండి, అంతే కదా. ఆయన అర్థం కూడా మొదలు పెడతాడు ప్రియమైన వాళ్ళారు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి టెస్ట్ మనీ విన్నారా అండి? బైబిల్ గురించి ఒక సేవకుడు ఏమన్నాడు అని అంటే, అందరి ప్రాబ్లము ఇది అర్థం కావటం లేదండి. కానీ ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఆయన బైబిల్ తీసి చదివితే అంత అర్థమవుతుంది అట్టండి, నా ప్రాబ్లం ఇదన్నాడు. నాకు కొత్తగా అనిపించింది అది. అసలు ఆ రోజు రావాలండి మనకి, బైబిల్ తీసి చదవగానే ఇది నాకు అర్థమవుతుంది, ఇదే నా ప్రాబ్లం అని చెప్పగలిగే రోజు రావాలి. ఏం బైబిల్ అర్థమైతే కూడా ప్రాబ్లం? అవును, ప్రాబ్లమే. ఎందుకంటే మనం తెలిసిపోతుంటాం, మన లోపల ఉన్నాయని కనపడుతుంటాయి. అప్పుడు తెలుస్తుందండి ఇవన్నీ డీల్ చేయాలి నేను. ఇంత ప్రాబ్లమాటిక్గా ఉన్నానండి నాకు నేనే. ఆ సేవకుడు అదే అన్నాడు, నాకు కొత్తగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం ఇలాంటిది విన్నాను నేను. అందరి ప్రాబ్లం ఇది అర్థం కావటం లేదు, కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇది అర్థమవుతుంది. ఇది అర్థమవుతుండే సరే నా చీకటి నాకు తెలిసిపోతుంది. ఈరోజు మనం దూరం పెట్టడానికి రీజన్ ఇదేనా? చదవకుండా చూద్దాం. మొత్తం చూద్దాం. 12 నుంచి చదువుతున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మీతన్నాను కదా, దేవుని మీద ఈరోజు తగ్గుతుందండి. దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? నేను అద్వితీయ దేవుని అని తెలుసుకోవాలి. అది కూడా ఏదో చాలా కొద్ది మొత్తంలో కాదట ఆయన కావాల్సిన ప్రేమ. పూర్ణముగా నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన మనసుతో, నీ పూర్ణమైన వివేకంతో, నీ పూర్ణమైన బలంతో అలాంటి ప్రేమ కావాలి నాకు. ఎందుకంటే అలాంటి వాడు ఎవరు లేడిక, ఎవరు లేరు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అలాంటి దేవుడిని మనం అండర్స్టాండ్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి ప్రేమ. అదర్వైజ్ మనం ప్రేమించలేమండి. ఆ దేవుడు ఏంటి, ఆయన విలువలేంటి, ఆయన నాతో ఉన్నదేంటి, నన్ను నడిపిస్తుంది ఏంటి, నన్ను ఆపుతుంది ఏంటి, నన్ను చేయమని పురుకులో కొలుపుతుంది ఏంటి, నాకు యాడ్ చేసినవి ఏంటి, నా నుండి తీసేసినవి సమస్తం తెలుసుకుంటేనే ఆయన మనకు అర్థమవుతాడండి. దేవుడు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను ప్రేమైన, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుందండి. దేవుడు అర్థం కావాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం అండి, మన మనసు మారితేనే అర్థం చేసుకోగలమండి. మన మనసు మారితేనే. ఇది ఎట్లా చెప్పాలి మీతో, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుందండి. ఇప్పుడు మన మధ్య ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఇక్కడ ఉన్న 40 మందికి 40 పర్స్పెక్టివ్లు ఉంటాయి. మనకున్న శోధన చెప్తాను ప్రియమైన వాళ్ళ, మన పర్స్పెక్టివ్ నుంచి బయటకు వచ్చి అస్సలు చూడలేమండి. అది మన వీక్నెస్. మళ్ళీ చెప్తున్నాను, ఒక సంఘటన ఉందనుకోండి, అది మన మధ్య జరిగితే మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క కోణంలో చూస్తాం. మనకున్న బలహీనత ఏంటంటే ఆ కోణంలో నుండి బయటకు వచ్చి చూడడం రాదండి మనకి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ పర్స్పెక్టివ్ మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంది ప్రియమైన వాళ్ళారా. అలా చూసే విధానం దేని మీద ఆధారపడిందంటే మీలో నాలో ఉన్న ఒక మైండ్ సెట్ ఉంది, దాని మీద డిపెండ్ అయింది. ఇప్పుడు చెప్పనా, బిబిలికల్గా దేవుడు మనకు అర్థం కావాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ చేంజ్ అయితేనే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణ చెప్పనా, మొన్న ఒక వర్తమానం వింటున్నాను ప్రియమైన వాళ్ళారా. బహుశా వారికి 50 సంవత్సరాల పైనే ఉంటాయి. వివాహం జరిగి 28 సంవత్సరాలు అవుతుందటండి. 28 ఇయర్స్ నుంచే పిల్లలు లేరు ఆ దంపతులకి. ఆ సేవకుడు ఒక మాట అన్నాడు, నాకు అది ఛాలెంజ్ అండి. ఏమన్నాడు అనంటే, మాకు 28 సంవత్సరాల నుంచి పిల్లలు ఇవ్వలేదని ఏ ఒక్కరోజు కూడా మేము బాధపడలేదు అన్నాడని. ఊరికే చెప్పటం లేదా మాట, వెరీ సీరియస్. స్ట్రక్ అయిపోయానండి ఒక సెకండ్, ఒక మూమెంట్. ఎందుకంటే ఉండగలమా, అలా ఉండగలమా? పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి. ఈరోజు మీకు నాకు అది పెయిన్ఫుల్ థింగ్. మీలో కొంతమందిని పాయింట్ చేసినట్టుగా ఉండొచ్చు. ఇంకోటి కూడా చెప్తానులే నాకు సంబంధించింది, ఇంకోటి కూడా చెప్పుకుంటాను. ఆయన జీవితంలో అండి ఎవరి గురించి ఎందుకు, పౌలు గారిదే చెప్పొచ్చు. వివాహం లేదు ప్రియమైన వాళ్ళ. ఆయన వివాహం లేని తన దశను చూసుకున్న పర్స్పెక్టివ్ ఏంటో తెలుసా బైబిల్లో? నాది ఈ రకమైన కృపావరం అన్నాడు ఆయన. కొరంది 7 చదివితే మీకు తెలుస్తుంది. ఒక్కొక్కడు తనకు అనుగ్రహింపబడిన ఒక్కొక్క కృపావరము చొప్పున దేవుని మళ్ళీ ఎవ్వరు చెప్పలే తెలుసా మీకు? వివాహమైన దాన్ని పేతురు గారు ఏమన్నారంటే అది జీవమను కృపావరం అన్నాడు. అది వండర్ఫుల్. ఆయన చూసిన పర్స్పెక్టివ్. కానీ ఆయన చూసిన పర్స్పెక్టివ్ కూడా ఏంటో తెలుసా? నాకు అప్పగింపబడిన కృపావరం చొప్పున నేను దేవుని సేవిస్తున్నాను. సచ్ ఏ యూనిక్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? వారి మైండ్ సెట్ చేంజ్ అయింది. దేవుడు అర్థమవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు అర్థం అవ్వడం మొదలైందో ఆ దేవుని ప్రేమించే విషయంలో ఎంత దూరం వెళ్ళిపోయారో తెలుసా? రోమా 14 చదివినా మీకు కనపడుతుందండి, కొరంది 5 చదివినా మీకు కనపడుతుంది. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది అంటాడు ఆ భక్తుడు. మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాము. అందుకొరకే ఇంకా వదిలే ప్రసక్తే లేదు ఈ ప్రభువుని. ఎక్కడ బిల్డ్ అయింది చెప్పండి? ఆ దేవుని ప్రేమించడంలో చాలా లోతుకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? దేవుడు వారితో ఉండి చేయిస్తున్నవి బాగా అర్థం చేసుకుంటున్నారు. ఓ ఇదా దేవుడు, ఈయన నిజంగా నువ్వు అద్వితీయ దేవుడు. వాళ్ళకి అది చేసి నాకు ఇది చేయలేదంటే వాళ్ళకి అది చేయటం నీ అద్వితీయత, ఇది చేయకపోవటం నీ అద్వితీయత. అంతే. ఇది నేను ఇటు వచ్చి చూడవలసింది, అది అటు ఇల్లు చూడవలసింది. దానికి వారి మైండ్ సెట్ మార్చుకున్నారు. అందుకోసం చెప్పిందండి లేఖనం అంతా. పలుమార్లు గుర్తు చేశాను కదా. రోమాపత్రిక 12:3 చదువుదాం మళ్ళీ ఒకసారి. 3:2 కాదు, 12:2 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 మీరు చూడగలిగితే 2:1 నుంచి చదువుదాంలేండి, బాగుంటుంది. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందండి. మైండ్ సెట్ మార్చండి. అప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు సంపూర్ణమైన చిత్తం వెల్లడవుతుంది. ఆయన చిత్తం వెల్లడైన తర్వాత ప్రేమించకుండా ఎవరు నిలబడతాం ప్రియమైన వాళ్ళారా? ఈరోజు ఒక ఆర్డర్గా ఉండకపోవచ్చు నా శర్మని మీ ముందు, ఎందుకంటే నా మైండ్లో ఆర్డర్ లేదండి ఈరోజు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ వీక్ మెడిటేషన్లో ఇదొకటే ట్రావెల్ అవుతూ ఉండే, కొత్త థీమ్ ఏం ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళారా ప్రభు. కానీ మీ ముందు పెట్టాలనుకున్నది ఏమిటంటే నన్ను ప్రభు ప్రేమకు దూరం చేస్తుంది ఏంటో నేను వెతుక్కోవాలనుకున్నాను. ఆ వెతుక్కున్న దాంట్లో కనపడింది ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోకపోవట. ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? నా జీవితంలోనో మీ జీవితంలోనో దేవుడు జరిగిస్తున్న కార్యం చూసేటువంటి పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి. ఇంకా మనం లోక మర్యాదతోనే చూస్తున్నాం ఆ ప్రభువుని. ఇది చేశాడా, ఎందుకు చేసిండు ఈయన? ఇది చేయలేదా, ఎందుకు చేయలేదు ఈయన? అది తీసేశాడా, ఎందుకు తీసేసాడు ఆయన? ఓ అది ఇచ్చాడా అనవసరంగా, ఇప్పుడు వద్దు కదా అనుకున్నాను, ఎందుకు ఇచ్చాడు? చూసారు, లోక మర్యాదతో ఒక పర్స్పెక్టివ్ నేర్చుకున్నాం, దాంతోనే చూస్తున్నాం. కానీ ప్రభువు ఏమంటున్నాడు? అది చేంజ్ అవ్వాలంటున్నాడండి. అది చేంజ్ అయితేనే దేవుని అర్థం చేసుకోగలం. అది చేంజ్ అయితేనే. నిజంగా ఒక కాంటెక్స్ట్ బాగా అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. దావీదు ఏం చేస్తాడంటేనండి, సౌలు చంపుతున్నాడని చిత్రంగా అండి ఫిలిస్తీన్ల దగ్గర పారిపోతాడు తెలుసా.
స్ట్రేంజ్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక విధంగా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ బిహేవ్ చేసినట్టుగా చేస్తాడట. నోటి నుండి అంతా గార్చుకుంటూ ముఖం వికారం చేసుకుని జుట్టంతా ఇట్లా చేసుకొని వెంటనే పబ్లిక్లో టాక్ ఏం మొదలవుతుందట అంటే అయిపోయింది దావీదు పని అంతే. ఒకప్పుడు వీరుడుగా ఉన్నాడు సౌలు దగ్గర, అక్కడి నుంచి గంటేగానే పిచ్చోడైపోయాడు. పోనీ ఆడ పడి ఉండనివ్వండి, మన రాజ్యానికి వచ్చి పెద్ద బరువేం లేదని ఉండనిస్తారటండి. ఆ తర్వాత మళ్ళీ కొంత సెట్ అయిపోయిన తర్వాత అక్కడే ఆయన సైన్యంలోని ఈయన సైన్యాన్ని కూడా కలిపి కింద ఉంటాడు. ఆ సిక్లకు రాజు ఉంటాడు, ఎక్కడికి పట్టుకెళ్ళినా కూడా తీసుకెళ్తుంటాడు. చిన్న చిన్న వాటిని జయించుకుంటూ వస్తాడు. ఒకరోజు పెద్ద యుద్ధానికి ప్రిపేర్ అవుతుండగానే దావీదు కూడా వచ్చి నిలబడతాడు సైన్యంలో. వెంటనే డిస్కషన్ అవుతుంది. కూడా వచ్చిన ఇంకొక రాజు, ఇతను ఎందుకు అంత ఉన్నాడు, ఇతను మంచోడు, లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అపోజిట్ అయిపోయి మన మీద తిరగబడ్డాడు అనుకో, ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచించాలి. మరి ఏం చేయమంటావు, మనం సరిపోతాం కదా, వెనక్కి పంపించేసి. స్ట్రేంజ్లీ అండి, సమయాలు మొదటి గ్రంథం ఎండింగ్లో ఉంటుంది 30-31 అధ్యాయాల దగ్గర. ఇంటికి వెళ్ళేసరికి అండి, సైన్యంతో ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా, వారు ఉన్న పట్టణాన్ని మొత్తం ముట్టడేసి వారికి ఉన్నదంతా దోచుకొని వారికి ఉన్నదంతా పట్టుకొని పోతారు. ప్రియమైన వాళ్ళారా, మీకు అక్కడున్న విషయాన్ని చెప్తాను. వెంటనే అండి ఏం జరుగుతుందంటే, అప్పటి వరకు సపోర్ట్ చేసినటువంటి బహుశా 600 మంది సైన్యమే ఉంటారు ఆయనకి. వెంటనే రాళ్ళు తీసి దావీదుని కొట్టి చంపడానికి డిసైడ్ అవుతారటండి. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా, ఒకవైపు చంపడం గుంపు. అప్పుడు దావీదు చేసింది చాలా యూనిక్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అప్పుడు యోఫో తెప్పించి అప్పుడు దేవుణ్ణి అడుగుతాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమంటే మనుషులందరూ ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఒక సంఘటనని. మొత్తం పోయింది, ఇక ఇన్ని చంపడం తప్ప ఇంకో దారి లేదు, మనం నష్టపోయినాక ఇతను మాత్రం ఎందుకు ఉండాలి, ఆఖరికి దావీదు కూడా దోసుకుపోతారండి. కానీ అప్పుడు దావీదు దేవుని వైపు తిరగగానే వెళ్ళి నేను స్వతంత్రించుకోగలను అంటే బయలుదేరు అంటాడండి. వెళ్ళి తెచ్చుకుంటాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మన మనసు మారితేనే దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇదా దేవుని ఆలోచన, ఇదా నా జీవితంలో ఆయన చేసేది. వెంటనే ఏం తెలిసేదండి, ఇది ఒక రాత్రి రివీల్ అయ్యేటువంటి చిన్న విషయం కాదు. మనసు మారడం రాత్రి మారుతుందా? బైబిల్ ఎంత స్ట్రాంగ్గా చెప్పాడో తెలుసు మనసు గురించి. ప్రాకారం లేకుండా పాడైపోయిన పురమెంతో అనుకోలేని మనసు స్థాయి కూడా అంతే చిన్నదేం కాదు. ఇది అంత ఈజీగా లొంగదండి. టైం చాలా తీసుకుంటుంది. కానీ మీకు నాకు ఉన్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటో తెలుసా, ఆయన ఇచ్చిన ఈ వాక్యము దీన్ని మార్చగలదు ప్రియమైన వాళ్ళారా. అదే మనకున్నది. ఇది లేకుండా అంటే లోకంలో మనం డిసిప్లిన్తో మారడం కష్టము, కానీ దీన్ని ఆశ్రయిస్తే సులువు. మన ముందెళ్ళిపోయిన భక్తులు, మనకు ఇప్పుడు కళ్ళ ముందు బతుకుతున్న పరిశుద్ధులందరూ దీన్ని ఆశ్రయించి తమ మనసును మార్చుకొని దేవుని అర్థం చేసుకొని దేవుని పరిపూర్ణంగా ప్రేమించి నిలబడ్డవారే. ఆ మార్గంలోనికే మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను. మనము ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయ దేవుడు అండి. చాలా తక్కువ చెప్పాను, నాకు అసలు చెప్పడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వివరణ లేదు ఆయన గొప్పతనము. కానీ అలాంటి దేవుడిని అండి దేవుడు ఎలా కోరుతున్నాడంటే పూర్ణంగా ప్రేమించడం కోరుతున్నాడు. ఆయన ప్రేమించాలంటే ఆయన అర్థం కావాలి మనకి. ఆయన అర్థం కావాలంటే మన మనసు మారాలండి. మన మనసు మారాలి అంటే ఈ వాక్యం మీద ఆసక్తి పెరగాలంటే రోజుకి. అడ్డంతా బాగానే ఉంది, మరి ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారా? ఒకే ఒక రిఫరెన్స్ అది క్లోజ్ చేస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని ఎడల నిజముగా మన యందు ఆసక్తి పెరుగుటకు ఉన్న ఏకైక దారి మీరు చూడవచ్చు ఇక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బైబిల్లో చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దన్నటువంటి లేఖనాలు మనకు చాలా చెప్పబడ్డాయి. ఎలా వస్తుంది ఆసక్తి దేవుని ఎడల అంటే ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది మాట. 2వ అధ్యాయం 12వ వాక్యం 12-13 చదువుదాం. ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించి. మనకు ఉండవలసిన ఆలోచన ఏముండాలంటే నా రక్షణ నేను కొనసాగించాలి, నేను వెనక తీయొద్దు. ఈ గురి ఉండాలటండి. ప్రతిరోజు సక్సెస్ఫుల్ డే ఏముంటుందని నేను అనను, కానీ మనం ఇంటెన్షన్ మాత్రం ఏముండాలంటే ప్రభు యొద్ద నుంచి తొలగిపోవద్దు, ప్రభు యొద్ద నుండి తొలగిపోవద్దు. ఇది మన బిగ్గెస్ట్ లాంగింగ్గా ఉండాలి ప్రార్థనలో. అప్పుడు ఎలా ఉంటుందట అంటే దేవుని కార్యం 13 చూడండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అది చూపిస్తే చాలటండి ఆయనకి. మన ఆసక్తిని చూపిస్తే చాలట. ఆయనే సమకూర్చి ఎంతగా బిల్లు చేస్తాడు అంటే ఆ వాక్యంతో మన మనసును మారుస్తుంటాడు. ఆ మారిన మనసుతో దేవుడు కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. ఆయన అర్థం చేసుకుంటున్నామంటే ప్రేమించకుండా ఉండలేం ప్రియమైన వాళ్ళారా, ప్రేమించకుండా ఉండలేం. అక్కడికి నడిపించాలండి. ఆయన ప్రేమ ఏందో నిలిచి ఉన్నామా? ఏది వెడం చేస్తుంది చెప్పండి? మమ్మల్ని ఎడబాపునది ఏది? రోమ 8:31, 32, 33 చదువుకోండి. ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా,
అనారోగ్యమా, మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది ఏదీ లేదు. ఇప్పుడు లేదు మనలో అంతా. కానీ ఇలా నడుచుకుంటే, నా ప్రభువును పూర్ణ హృదయంతో నేను ప్రేమించాలన్న ఆలోచనతో నడుచుకుంటే ప్రభు ఆయన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంటాడు, మన మనసును మారుస్తుంటాడు. అలా నడిపింపబడిన జీవితం అండి లోకంలో ఏది కూడా ఎడబాపదు, ఏది కూడా ఎడబాపదు. అర్థమవుతుందా? రానున్న దినాల్లో ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. రానున్న దినాల్లో ప్రభువులో మనం సాగుతున్న మనల్ని పడగొట్టడానికి ప్రభువులో ఉన్నటువంటి బోధకులు బయలుదేరతారని చెప్పింది బైబిల్. అనేకులైన అబద్ధ బోధకులు బయలుదేరతారు, అనేకమైన విషయాలు చెప్పి మోసం చేస్తారు. మోసం దేవుని ప్రేమకు దూరం చేస్తుంది. కనుకనే ఈరోజు చెప్తున్న మాటలో వాళ్ళ మీద నుంచి మనసు తీసేసి దేవుని మీద పెట్టండి. వారి మీద నుంచి మనసుని తీసేసి దేవుని మీద పెట్టండి. దేవుని మీద పెట్టండి, ఆయన వాక్యం మీద పెట్టండి, ఆయన పరిశుద్ధత మీద పెట్టండి, ఆయన సంఘం మీద పెట్టండి, ఆయన నడిపింపు మీద పెట్టండి, ఆయన సహవాసం మీద పెట్టండి. ఇటు మార్చండి మీ మైండ్ సెట్ని. ప్లీజ్ బీ కేర్ఫుల్.